మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవిత కాలంలో ఉన్నత వర్గ సమాజాన్ని అందించిన అనేక విధాలైనటువంటి కుల వివక్షను ఎదుర్కొనుట వలన పూలే బహుజనుల కోసం తన జీవిత కాలాన్ని వెచ్చించారని దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక నాయకులు డోకుబుర భద్రం పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో ఘాటీ సెంటర్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతిని దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక శ్రీ దైవకృప ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డోకుబుర భద్రం మాస్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జగజీవన్ రామ్, మాన్యశ్రీ కాంశీరాం విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు కొమ్ముకూరి నాగేశ్వరరావు, పాలేటి కృపానందం, ఏడిద లాజరు, పెదపూడి స్వామి, బహుజన నాయకులు ఆవుపాటి ఉమాశంకర్ ప్రసాద్, మధు, మెడికల్ షాప్ ఓనర్స్, ముగ్గుపేట నూతన కమిటీ సభ్యులు మోర్తా కోటారి, కొమ్ముకూరి సాయి కుమార్, తత్తరమూడి చిన్న, ఎం అర్జున్, మోర్తా సత్యబాబు, నురుకుర్తి దాసు, మసిరిపల్లి శ్రీను, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బహుజనుల నాయకుడైనటువంటి జ్యోతిరావు పూలే గారి జయంతిని మనం ఈరోజు ఘాటీ సెంటర్లో జరుపుకుంటున్నాం. ఈయన మహారాష్ట్రలో సతారా జిల్లాలో 1927లో జన్మించి ఉన్నారు. ఈయన ఆ రోజుల్లో అంటరానితనం అనే ఉండే రోజుల్లో ఆయన చదువు నేర్చుకుని సావిత్రి పూలే తన భార్య అయినటువంటి సావిత్రి పూలేకి చదువు నేర్పించి తద్వారా సావిత్రి పూలే ద్వారా ఈ యొక్క మహిళలందరికీ విద్యుత్ నేర్పించి ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే సావిత్రి పూలే జరుపుకుంటున్నాము. అంబేద్కర్ జయంతిని ఈ నలుగురు యొక్క నాయకులకి ఘనంగా నివాళులు అర్పించాలని మా యొక్క కమిటీ నిశ్చయించినది. 199 సంవత్సరాల క్రితమే ఈ హిందూ సమాజంలో గురవటం అనేది బాధాకరం. ఆయన ఏ విధమైనటువంటి వివక్షకు గురయ్యారో ఆ వివక్ష తన సాటి బహుజనులు, దళితులు ఎవరు కూడా గురి కాకూడదనే ఆలోచనతో ఆయన తన వివాహం జరిగిన తర్వాత తన భార్యకు విద్య నేర్పించి స్త్రీలకు ప్రత్యేకమైన పాఠశాలలో స్థాపించి వారికి విద్యాబోధన చేశాడు. ఈ బహుజన సమాజంలో ఈ విధమైనటువంటి విద్య నేర్పటం ఉన్నత వర్గానికి కన్నెరగా ఉండి ఆ సావిత్రిబాయి పూలే పాఠశాలకు వెళ్ళి విద్య నేర్పించే టైంలో ఆమె మీద పేడ నీళ్లు గట్ట చల్లేవారు. ఆమె 2 చీరలు పట్టుకుని పాఠశాలకు వెళ్ళేది. మరి తన భార్య ఎన్ని అవమానాలకు గురైనప్పటికీ ఈ సమాజంలో బహుజనులకు విద్య నేర్పాలనే మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆయన యొక్క ఆశయాలను మనం అందరం కొనసాగిద్దాం. ఈ నెల 14 కానీ 15 కానీ ఈ మహోన్నతుల వ్యక్తుల 4 కూడా ఘనంగా చేయాలని సంఘం నిర్ణయించింది. ఆ కార్యక్రమం కూడా ప్రముఖమైన వైద్య అధికారులను కానీ విద్యావేత్తలను కానీ పిలవడం జరుగుతుందని తెలియజేసుకుంటాం.